హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 70mm పోస్టర్. ఈరోజు నేను చెప్పబోయేది బండి సరోజ్ కుమార్ గురించి. నేను కొత్తగా మీకు పేరు పరిచయం చేయడం అవసరం లేదు ఈ వ్యక్తిది. మన బండి సరోజ్ కుమార్ సినిమాలోకి ఫస్ట్గా జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళేవాడంట. సినిమా షూటింగ్స్ ఎలా జరుగుతాయో చూడడం కోసం. చెప్పాను, వెనక చూసి ముందు పోవాలి బ్రో అన్నాడు. ఆయన ఒక స్మైల్ ఇచ్చాడు. ఆ రోజు అనుకున్నాను, వీడు నన్ను ఫ్యూచర్లో ఇలా చూడాలనుకున్నాను. అక్కడి నుంచి వాడే నన్ను ఇన్స్పైర్ చేశాడు. ఈరోజు ఈ క్లాస్ వార్ పైన నేను ఏదైతే సీన్ మీకు చూపించానో దానికి రీజన్ కూడా వాడే. ఎక్కడున్నా కూడా థ్యాంక్ యూ బ్రో, నన్ను చాలా ఇన్స్పైర్ చేసావు. ఎక్కడున్నా కూడా నన్ను చూడాలి, నువ్వు ఇలాగే చూడాలనుకుంటున్నాను. అభిమానుల గురించి ఎంత చక్కగా వివరించాడో తన మాటలతోనే వినండి. అభిమానులు అండి, నేనంటే నా ఫ్రెండ్స్ ఉంటారు ఎక్కువ. నేను చెప్పాను ఇంట్రోవర్ట్, ఒంటరిగా ఉంటాను. సో అభిమానులే నాకు ఫ్రెండ్స్. సో అందులో అభిమానుల నుంచి వచ్చిన మ్యాడ్ ఫిల్మ్ లవర్స్ ఎవరైతే ఉంటారో, అరే వీడు రావాలి, వీడు మన పాట మనం చేయాలి అని అందరితో కూడా 1 to 1. వీళ్ళందరూ గ్రూప్గా కాకుండా విడివిడిగా నాకు ఫండ్ చేసి అన్కండిషనల్గా నువ్వు సినిమా చేయి అనే ఒక ప్రాసెస్ జరిగింది సార్. దానన్నిటికీ కారణం నా గత 3 సినిమాలు. నేను ఫ్రీగా రిలీజ్ చేసి కళనాది వేల మీద అనే కాన్సెప్ట్లు చేయడం వల్ల ఒక ఎమోషనల్ కనెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ సపోర్ట్. బండి సరోజ్ కుమార్కి సాయి రాజేష్ గారు నిర్బంధ టైంలోనే చాలా డబ్బులు పంపించాడంట ఆ సినిమా ప్రమోషన్స్ కోసం. సినిమానే కాదు, నా నిర్బంధం చూసి ఫస్ట్ నాకు డబ్బులు పంపించి పబ్లిక్గా పోస్ట్ పెట్టి, అంటే ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్లో, ఒక అబోవ్ మధ్య తరగతి పీపుల్లో ఉన్న డౌట్ ఉంటే కూడా అది కూడా ఈయన ఇమేజ్ని పణంగా పెట్టి నా గురించి పెట్టి ఆయన ప్రమోట్ చేశారు. ఈజ్ ద ఫస్ట్ పర్సన్ అమంగ్ ఆల్ ద సెలబ్రిటీస్. ఆయన అంటే స్పెషల్ రెస్పెక్ట్. పరాగ్రామం అనే మూవీ బండి సరోజ్ కెరియర్లో ఒక పెద్ద హిట్ కావాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే ఈ సినిమాకి మనం అందరం వెళ్ళి ఎంకరేజ్ చేస్తాం బండి సరోజ్ గారిని.